రైల్వే ట్రాక్ మీద అసలు మనం చిన్నది పెట్టినా నేరమే. సరే ఈ మధ్యన ఉగ్రవాదులో, తీవ్రవాదులో వాళ్ళు పెడుతున్నారు అయ్యో అంటే ఒక అర్థం ఉంది. సరే రీల్స్ చేస్తాం కూడా క్రైమే అక్కడ. అది రైల్వే శాఖ చెప్పింది. అతి తెలివితేటలతో ఒక యువతి కారుని రైలు పట్టాల మీద కారు నడిపించేటటువంటి వ్యవహారానికి సంబంధించిన దాంట్లో అమ్మాయిని స్థానికులందరూ ఆ కారుని ఆపి ఆవిడ మూలంగా చేసినటువంటి యాక్టివిటీ మూలంగా దాదాపుగా 12 రైళ్లు దారి మళ్లించాల్సి వచ్చింది. అంత మొత్తం నాశనం చేసి వదిలిపెట్టింది అనమాట ఆ మహాతల్లి. ఆవిడ గారిని కారు జనాలే ఆపితే నేను ఆడపిల్లని చెయ్యట్లేస్తావు నువ్వు అంటే బయటికి రమ్మా అంటే రాను, నా ఇష్టం, ఇదే తరహా మాట అనమాట. అదేమంటే పట్టుకుని యువతలకు లేకపోతే ఆడపిల్లని నేను చెయ్యేస్తావా అంటూ నంచాకో తీసి నేను ఫైటర్ని అంటూ వాళ్ళతో గొడవకి దిగింది. పోలీసులు పిలిస్తే పోలీసుల మీదకి నంచాకోతో మీద పడింది. అప్పటికి మహిళా పోలీసులను తీసుకొచ్చారు. 60 మంది మహిళా పోలీసుల్ని తోసుకుంటూ తిట్టుకుంటూ లేకపోతే తన్నుకుంటూ ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అసలు ఏంటి అంటే అదొక పబ్లిసిటీ కావాలనినా లేకపోతే ఏదైనా పందెం కాసిందా? ఓవరాల్గా అసలు తను చేసింది తప్పని తనకు తెలుస్తోందా? చదువుకున్నది చదువు రానటువంటి మనిషి కూడా కాదు. ఇట్లాంటి వాళ్ళతో ఇప్పుడు సమాజానికి కొత్త ప్రమాదం తలెత్తుతున్నారు.